హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బకెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా మీరు డైలీ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్టింగ్. ఫ్రెండ్స్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరైతే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. స్టార్టింగ్ మీరైతే స్క్రీన్ షాట్లు అయితే చూడండి, నేనైతే ఎర్న్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇందులో గేమ్స్ ఆడుతూ కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. యాప్ నేమ్ వచ్చేసి లూడో ఎంపైర్. ఫ్రెండ్స్, ఈ లూడో ఎంపైర్ అప్లికేషన్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండాను గేమ్స్ ఆడవచ్చు. అలాగే కొంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనం గేమ్స్ అనేవి ఆడవచ్చు. ఈ యాప్లో మనకు లూడో, అలాగే స్నేక్ అండ్ ల్యాడర్, మరిన్ని కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ డైలీ ఆడుతూ మీరు పాకెట్ మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో మనం 6 రూపీస్ నుంచి ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేసి ఆడవచ్చు. కానీ మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గేమ్స్ అయితే ఆడండి. ఫ్రెండ్స్, సపోజ్ మనం లూడో ఎంపైర్ గేమ్ అయితే తీసుకున్నాం. లూడో ఎంపైర్ గేమ్లో మనం విన్ అయిన తర్వాత 5 రూపీస్ తర్వాతే మనకు విత్డ్రా లిమిట్ అయితే ఉంటుంది. 5 రూపీస్ విన్ అయిన తర్వాత మనం మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేయవచ్చు, లేదా యూపీఐ నెంబర్ ఇచ్చి కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ అని అడిగితే మీరు మీ యొక్క యూపీఐ ఐడితో మీరైతే అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోండి. మీరు ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్, అలాగే కేవైసీ ఎటువంటి డీటెయిల్స్ ఈ యాప్లో ఇవ్వవలసిన పని లేదు. సో ఈ యాప్ అనేది జెన్యూన్ అప్లికేషన్. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను రిడీమ్ చేసుకున్న ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే ఒకసారి మీరు చూడండి. సో ఇది అయితే టీడీఎస్ డిడక్షన్. ఫ్రెండ్స్, ఇది మనకి యూజ్ లేదు. ఓకే మీద క్లిక్ చేయండి. సో మనకు ఈ విధంగా వాలెట్ మీద నొక్కితే ఈ విధంగా సో గ్రీన్ కలర్లో విత్డ్రా ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఇస్తే ఇవ్వండి, లేదా యూపీఐ ఐడి అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ యూపీఐ ఐడి అయితే కాపీ చేసి పేస్ట్ చేశాను. సో ఈ విధంగా రావడం జరిగింది. సో నేనైతే 5 రూపీస్ రిడీమ్ చేశాను. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుంది. సో ఒకసారి మీరు కూడా మీ యొక్క ఫోన్పే లేకపోతే పేటిఎం ఈ యాప్స్లోకి వెళ్ళి మీ యొక్క హిస్టరీ అయితే చెక్ చేసుకోండి. అందులో మీకు అమౌంట్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి మీ యొక్క అమౌంట్ రిడీమ్ అయ్యిందో లేదో కూడా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.